సో కాన్సెప్ట్ మీకు ఏం చెప్తానంటే, నాగరాజ్ హౌస్ బ్యాంక్స్ పెట్టుకోండి. హౌస్ బ్యాంక్స్ హౌస్ బ్యాంక్. సో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాము. S/4HANA సర్వర్లో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈసీసీలో చేసాం కదా, ఈసీసీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. S/4HANAలో అంటే పెద్ద చేంజెస్ ఏం లేవండి, చాలా చిన్న చేంజెస్. సో ఎనీవే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, హౌస్ బ్యాంక్స్ కదా. హౌస్ బ్యాంక్స్ ఫస్ట్ మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ చేద్దాం ఫస్ట్. వెళ్ళండి FS00 మెయిన్ బ్యాంక్ చూడండి. ఎస్బి ఎగ్జాంపుల్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ నోట్ చేసుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. ఫస్ట్ 3 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో మీకు చెప్పాను రియల్ టైం ప్రాజెక్ట్స్ లో మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది 0తో ఎండ్ అవుతుంది, తెలుసు కదా. లాస్ట్ నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి. FS00కి వెళ్ళండి. కంపెనీ కూడా హౌస్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ చూడండి ఎక్కడ ఉంది. ఇక్కడ నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ఇవ్వండి. క్రియేట్లోకి వెళ్ళండి. ఈ నెంబర్ కాదు, వేరే నెంబర్ తీసుకుందాం. 220030. 1 ఇచ్చారా? 1తో ఎండ్ అవుతుంది, అలాగే చేయొచ్చు. సరే 30 ఇవ్వండి చెప్తాను. 220030. మెయిన్ బ్యాంక్ అకౌంట్ 0తో ఎండ్ అవ్వాలి. బ్యాలెన్స్ షీట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ డేటాలో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ తీసుకోవాలి అంతే. ఎందుకు రండి షార్ట్ కీ.
షార్ట్ కి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో నాగరాజ్ డబ్బా మీద అన్న బెడ్ పక్కన ఇడు నాగరాజ్ రిలవెంట్ క్యాష్ ఫ్లో తీసుకోండి. సేవ్ చేయాలి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వన్ 220031 మెయిన్ బ్యాంక్ అకౌంట్ 0తో ఎండ్ అయింది కదా. 31 outgoing payment control data ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 రిలవెంట్ క్యాష్ ఫ్లో పోస్ట్ ఆటోమేటికల్ ఇక్కడ అవసరం లేదు. రిలవెంట్ క్యాష్ ఫ్లో సెలెక్ట్ చేసుకోండి. సేవ్. నెక్స్ట్ వన్ ఇన్కమింగ్ పేమెంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ లో ఉండాలి. షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 రిలవెంట్ క్యాష్ ఫ్లో సేవ్. కంప్లీటెడ్. ఓకేనా. మెయిన్ బ్యాంక్ అకౌంట్ 0తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ 1 ఇన్కమింగ్ పేమెంట్ 2 ఇలా ఉండాలి. ఇది రియల్ టైమ్ టెర్మినాలజీ. ప్రాజెక్ట్ లో ఇలా చేస్తారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్రియేట్ హౌస్ బ్యాంక్ FI12 FI12 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. సెలెక్ట్ చేయండి మీ కంపెనీ కూడా. హౌస్ బ్యాంక్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి. HB హౌస్ బ్యాంక్ కంట్రీ IN బ్యాంక్ కి HD బ్యాంక్ కి HD 98486 98486 1 కూడా ఇవ్వండి. క్రియేట్ కిచెన్ క్రియేట్ పైన IN టైప్ చేయండి. బ్యాంక్ నేమ్ అవన్నీ ఫిల్ చేయండి. రీజన్
షిఫ్ట్ కూడా అవసరం లేదు, తీసేయండి. One minute. సేవ్ చేయండి. సేవ్ చేయండి. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. పైన క్రియేట్ బ్యాంక్ అకౌంట్ అని చూడండి, పైన క్లిక్ చేయండి. అలౌ చేయండి. అది అవసరం లేదు, డైరెక్ట్ అలౌ చేయండి. ఏమైంది? క్రియేట్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. నారాజ్ కింద క్రోమ్ ఓపెన్ అయింది చూడండి. లాస్ట్ లో క్రోమ్ చూసారా? క్రోమ్ వెయిట్ లాస్ట్ లో క్రోమ్ హైలైట్ అయింది చూడండి. లాస్ట్ లోకి వెళ్ళిపోండి. గూగుల్ క్రోమ్ హైలైట్ అయ్యింది. లాస్ట్ లో డౌన్కి వెళ్ళిపోండి. ఇంకా లాస్ట్కి వెళ్ళిపోండి. క్రిందకి నాగరాజ్ ఎక్కడుంది మీకు అర్థం? నాకు అనిపించట్లేదు. క్రిందకి రా. గూగుల్ క్రోమ్ కంప్లీట్ డౌన్కి వెళ్ళిపో. అది గూగుల్ క్రోమ్ అండి. ఓపెన్ చేయండి. అది ఫ్రీ యాప్స్కి కనెక్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఫ్రీ యాప్స్కి యాక్టివేట్ అవ్వలేదు ఏంటి మనకి కూడా? యాక్టివేట్ లాస్ట్ లో క్లిక్ చేయండి. ఆప్షన్స్ పైన టర్న్ ఆన్ చేంజ్ లాస్ట్ లో అడ్వాన్స్డ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ కంప్లీట్ లాస్ట్ ప్రొసీడ్ టు S/4HANA 2022 ఉంది లాస్ట్ లో. ఇంకా డౌన్కి వెళ్ళండి నాగరాజ్. కంప్లీట్ లాస్ట్ అక్కడ కాదు నాగరాజ్, లాస్ట్కి వెళ్ళిపోండి నాగరాజ్. ఇంకా లైన్ లాస్ట్ వన్ క్లిక్ చేయండి. అక్కడ వెయిట్ చేయండి. అలా వస్తుంది. ఫ్రీ యాప్స్కి లాగిన్ అవుతున్నాం. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వండి. అది ఫ్రీ యాప్స్ అంటారు నాగరాజ్. లాగాన్ చేయండి. అది అవసరం లేదు, లాగాన్ చేయండి. చూసారా? S/4HANA ఫ్రీ యాప్స్ హౌస్ బ్యాన్స్ ఇక్కడ చేస్తాం. ఈసీసీలో అయితే ఇక్కడ చెయ్యం. ఓకేనా? ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డే, ఓపెనింగ్ డేట్ ఇవ్వండి. ఈరోజు ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ ఏఎంఆర్ చాలు. ఏఎంఆర్ ప్రైవేట్, లేదంటే మీ కంపెనీ ఏఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ రీజన్, రీజన్ కాదు, ఇక్కడ ఏమొచ్చింది? బ్యాంక్ కంట్రీ రీజన్. ఐఎన్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ డ్రాప్ డౌన్ చేయండి నాగరాజ్. ఐఎన్ ఉంటుంది చూడండి అక్కడ. లేదా పైన సెర్చ్ టర్మ్లో పైన ఐఎన్ యాడ్ చేయండి. ఐఎన్ లాస్ట్ లో ఇండియా ఉంది కదా, ఓషన్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఐఎన్
నెక్స్ట్ బ్యాంకుకి ఏమిద్దాం? బ్యాంకుకి అంటే ఇంతకుముందు ఇచ్చాం కదా. వెయిట్ చూస్తాను. వెయిట్ చేయండి. బ్యాంకుకి ఏమి ఇచ్చాము ఇంతకుముందు మనం? నేను చాట్ బాక్స్లో స్క్రీన్ షాట్ తీశాను. HD 984861 కాదు, HD 984861 HD 984861 బ్యాంకుకి ఇవ్వాలి. నెక్స్ట్ నాకు కనిపించదు. బ్యాంక్ నంబర్ ఏముంది అక్కడ? అవన్నీ అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ చూడండి, కిందకి రండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెన్సీ INR ఇవ్వండి పైన. INR ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ 98488. అకౌంట్ నంబర్ నేను చెప్పింది 98488245255 again 25. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డిస్క్రిప్షన్ దగ్గర అకౌంట్ డిస్క్రిప్షన్ కరెంట్ అకౌంట్ అంటే వచ్చింది. నెక్స్ట్ అకౌంట్ టైప్ అన్నాడు. అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అకౌంట్ 01 ఇచ్చారా? కొంచెం పైకి వెళ్ళండి, ఫుల్గా టాప్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదో ఉంటుంది మనకి పైన చూడండి. జనరల్ డేటా తర్వాత హౌస్ బ్యాంక్ అండ్ హౌస్ బ్యాంక్ అకౌంట్ అని చూడండి. కంటిన్యూటీ కనెక్టివిటీ పైన టాప్ లో కింద లైన్, థర్డ్ లైన్, హౌస్ బ్యాంక్ అకౌంట్ కంటిన్యూటీ. ఇక్కడ యాడ్ బ్యాంక్ క్లిక్ చేయాలి. ADD యాడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ యాడ్ ఉంది చూడండి. ADD క్లిక్ చేశారా? ఇక్కడ GL అకౌంట్ ఉంటుంది చూడండి, కిందకి రండి. GL అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి మీ GL అకౌంట్, మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వండి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ నెంబర్ ఎంత ఉంది? డ్రాప్ డౌన్ చేస్తే రావాలి కదా. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కంటిన్యూ చేయండి నాగరాజ్. అక్కడ ఇవ్వండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి నాగరాజ్. వాల్యూ ఇక్కడ ప్లస్ సింబల్. ఓకే, క్లోజ్ చేయండి. ఒకటి ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఒకటి క్లోజ్ చేసేయండి. నెంబర్ ఎంత ఇచ్చాము? ఏ సిరీస్లో ఇచ్చాము మనం? నేను చెప్తాను చూడండి. ఏ సిరీస్లో ఇచ్చాము నంబర్ అనేది? 220030 ఇదేనా? 220030 ఇది మనం మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇచ్చాం. కంటిన్యూ చేయండి.
ఇక్కడ యాడ్ అయింది చూసారా, అట్లా యాడ్ అవ్వాలి. వెయిట్ చేయండి 1 minute. క్లోజ్ చేయండి, లేదా లాస్ట్లో కనెక్ట్ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో కనెక్ట్, సారీ వద్దు, క్యాన్సిల్ కాదు, పైకి క్లోజ్ చేసేయండి, డైరెక్ట్ క్లోజ్ చేయండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇక్కడ ఇవ్వండి, తీసుకోలేదు ఏంటది, నెంబర్ ఇవ్వండి. నారాజ్ కింద నెంబర్ ఇవ్వండి, సేవ్ చేయండి ఒకసారి. ఎంటర్ హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి అంట. అక్కడ అకౌంట్ హౌస్ బ్యాంక్ ఐడి మనం ఏం క్రియేట్ చేసాము, జనరల్ డేటాకి వెళ్ళండి, అక్కడ తీసుకుంటుందా జనరల్ డేటాకి వెళ్ళండి, అక్కడ ఇద్దాం. వన్ మినిట్. పని చేయండి, యాడ్ పైన క్లిక్ చేసి హౌస్ బ్యాంక్ ఐడి ఇవ్వాలి కదా, పని చేయండి, హౌస్ బ్యాంక్ అకౌంట్ కంటిన్యూషన్లోకి వెళ్ళండి, కంటిన్యూటీలో వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఐడి ఎక్కడ ఉంది, హౌస్ బ్యాంక్ అకౌంట్ అని చూసారు పైన నాగరాజ్, రైట్ సైడ్ నాగరాజ్, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ తీసుకుంటున్నా చూడండి, ఇవ్వండి. తీసుకోవట్లేదా, ఇక్కడ హౌస్ బ్యాంక్ ఐడి యాడ్ చేయాలి. యాక్చువల్గా అయితే హౌస్ బ్యాంక్ ఐడి ఏముంది అక్కడ, ఏం క్రియేట్ చేసాం మనం, హౌస్ బ్యాంక్ ఐడి క్రియేట్ చేసామా, ఎంఏహెచ్డినా ఏఎంహెచ్డినా, హలో 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 చెప్పండి. నారాజ్ అక్కడ ఏదైనా వచ్చి హౌస్ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏదైనా ఏఎంహెచ్డి సేవ్ చేయి, సేవ్ చేయి. బ్యాంక్ అకౌంట్ నంబర్ కంట్రీస్ ఇన్ నాట్ యాడెడ్ అంట, బ్యాంక్ హెచ్డిఎఫ్సి వెయిట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి 98486 ఇన్ కంట్రీ రీజన్ నాట్ ఈజన్ యాడెడ్. ఇలా వచ్చిన ఏమీ కాదు, ఓ పని చేయి నాగరాజ్, ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్, కంట్రీ అయ్యని యాడ్ చేయలేదంట మనం ఎక్కడో, చూద్దాం, అది చేస్తే అయిపోతుంది, ఇంకేం లేదు. జనరల్ డేటాకి వెళ్ళినా రాజ్,
ఇక్కడ ఎక్కడ అయ్యా ఇప్పుడు సేవ్ చేయి ఒకసారి సేవ్ చేయి. అయిపోయింది, సేవ్ అయిపోయింది. నో చేంజెస్, నో డేటా వాస్ చేంజ్ అంట. సేవ్ అయినట్లే. ఒక పని చేద్దాం ఇలాగ ఉంచు. న్యూ సెషన్ తీసుకో. ఇది మినిమైజ్ చేయి, క్లోజ్ చేయదు, మినిమైజ్ చేయి. ఈ డేటా అనేది ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అవ్వాలి. ఓకేనా? ఈ పేజ్ ఇక్కడ చూడండి, హెచ్డి ఇక్కడ యాడ్ అవ్వాలన్నమాట. జస్ట్ బ్యాక్ వెళ్ళు, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయావా? సరే, టీకోడ్ FI12 ఇక్కడ యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. బ్యాక్ వెళ్ళు అగైన్ బ్యాక్. సేవ్ చేయి ఫస్ట్ సేవ్ చేసి చూసి ఆటోమేటిక్ యాడ్ అని చూసి ఎక్కడ ఇదిగో చూడు, ఇక్కడ చూడు. అయ్యో రామా, సేవ్ చేయి నాగరాజ్ ఫస్ట్. ఇక్కడ యాడ్ అని చూసావా? ఇది ఎలా అప్డేట్ అయింది? బేస్డ్ ఆన్ ది హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ యాడ్ అయితే కాన్ఫిగరేషన్ కరెక్ట్గా అయినట్లు. అర్థమైందా నీకు నాగరాజ్? ఈ డేటా మనం ఇవ్వలేదు, ఎలా పిక్ అయింది? ఇది హౌస్ బ్యాంక్స్ లో చేసాం. ఇప్పుడు FI12 లో చేసాం. FI12 ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని డేటా అనేది హౌస్ బ్యాంక్స్ లో అప్డేట్ అవుతుంది S/4HANAలో. మిగతాదంతా ECCలో చేసినట్లే. క్లియరా? ఓకే సార్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి, అక్కడ ఉందా లేదా. సేవ్ చేయాలి, మీరు సేవ్ చేయట్లా, వెళ్ళిపోతున్నారు బ్యాక్కి. చూసేది ఎలా రిఫ్లెక్ట్ అయింది? బేస్డ్ ఆన్ ది హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ బేస్డ్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అయింది అనమాట. ఇది అది హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ బేస్డ్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అయింది. ఇదంతా ఫిరియాప్స్ నుండి రిఫ్లెక్ట్ అయింది. ECC అయితే SAP లాగిన్ ప్యాడ్ లో చేస్తాం, S/4HANAలో ఫిరియాప్స్ లో చేస్తాం. అర్థమైంది? హౌస్ బ్యాంక్స్ ఇది ఒకటే డిఫరెన్స్, మిగతాదంతా కామన్. క్లియర్ కదా? క్లియర్ నాగరాజ్? క్లియరా? ఓకే సార్. రికార్డింగ్ ఆఫ్ చేసేంత వరకు